ఆ అమ్మాయి నీకెంతకు ముందే పరిచయవా? నీ ఫ్రెండా? అంతకన్నా ఎక్కువండి. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని నేను ట్రై చేస్తుంటే పెద్దవాళ్ళు అయ్యుండి ఇలా చెప్తున్నారేంటి మీరు? పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నాను, ఆ అమ్మాయిని మర్చిపో. ఏమండి, ఆ పావు నన్ను కాటేసిందండి. నేను వెళ్ళిపోతున్నాను, నేనింక వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఉంటానమ్మా. నా కూతురు జాగ్రత్తగా చూసుకోండి. అల్లుడు గారు, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. పిన్ని, నువ్వేం కంగారు పడకు, నిన్నేమి పావం కాటేయలేదు. పావం కాటేయకపోవటం ఏంటి? కాటేసింది. ఇప్పటి వరకు నన్నెంతో ఏడిపించి హడలెత్తించింది. పావు హడలెత్తించిందనేది నీ భ్రమ. పావు కాటేయడం కూడా నీ భ్రమే. కావాలంటే కాలు చూడు, అవి పావం కాట్లు కాదు, ఈ మంచానికున్న మేకలు గుచ్చుకున్నాయి. దానికి బ్యాండేడ్ వేస్తే సరిపోతుంది. అమ్మా అమూల్య, ఏమిది? మా పిన్నిని మేకులు కాటేసే అత్తయ్య గారు. మేకులు కాటేయడం ఏంటమ్మా? అదే మావయ్య గారు, మా పిన్నికి మేకులు గుచ్చుకుంటే పావు కాటేస్తుందనుకొని భయపడిపోతుంది ఈవిడ. ఇంట్లోకి పావు రావడం ఏంటి? లేదండి, నిజంగానే పావు లోపలికొచ్చింది. అది అమూల్య పెంపుడు పావే. చూడు చెల్లెమ్మా, మేము 2 కుక్కల్ని పెంచుకుంటున్నాం, 2 ఆవుల్ని పెంచుకుంటున్నాం, అలాగే 2 పిల్లుల్ని పెంచుకుంటున్నాం. పాముల్ని మాత్రం పెంచుకోవట్లేదమ్మా. నా మాట నమ్మరేంటి? ఈ ఇంట్లో పెద్ద నాగుపావుంది, అది నన్నే గురిపెట్టింది. అది ఎలాగైనా ఈ ఇంటి నుంచి నన్ను బయటికి పంపించేయాలని కుట్ర పన్నుతుంది. పిన్ని, ముందే మంచినీళ్ళు తాగు, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. అమూల్య, నాకివేవీ వద్దు, నువ్వు నా పక్కనే ఉండు. నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ పాము కూడా నువ్వుంటే రాదు. నువ్వు నాతోనే ఉండు అమూల్య. సరే మావయ్య గారు, మీరందరూ వెళ్ళండి. లావణ్య, ఏంటిది నువ్వు మొక్కలకి నీళ్లు పట్టడం ఏంటి? నువ్వే పని చేయకూడదని చెప్పానా? ఈ పనైనా చేయని అక్క. ఆ పైపు ఇవ్వు, నేను పడతా నీళ్లు. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళు, నేను కొన్ని మొక్కలకైనా నీళ్లు పట్టేసొస్తాను. అది కాదు, ప్లీజ్ అక్క. సరే జాగ్రత్త.
హాయ్ హేమంత్. నమస్కారం అండి. ఆ, అమ్మా అమూల్య, ఈ అబ్బాయి తిను హేమంత్ మావయ్య గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన కంపెనీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాడు. అవునా? ఇంతకీ హేమంత్ ఎవరనుకుంటున్నారు? ఎవరు? మన ఉదయ్ మాస్టర్ గారి తమ్ముడు. ఉదయ్ తమ్ముడా? హాయ్ హేమంత్. హాయ్ సార్. హేమంత్ మా మావయ్య గారు. నమస్కారం అండి. లావణ్య, ఇంక చాలురా. వస్తున్నానక్కా. లావణ్య, ఉదయ్ మాస్టర్ వాళ్ళ తమ్ముడు హేమంత్ వచ్చాడు, రా. వస్తున్నానక్కా. అక్కా, ఏంటి? ఏం లేదు, ఉదయ్ మాస్టర్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. సరే రా, లోపలికి వెళ్దాం. అన్నపూర్ణ నా భార్య. నమస్తే మేడం. నమస్తే బాబు. హేమంత్ మన ఉదయ్ వాళ్ళ తమ్ముడు. హేమంత్, నా చెల్లెలు లావణ్య. హలో. ఏమైంది? నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. హేమంత్, నువ్వు ముందు లేచి నుంచో. లే. అరే, ఆ కన్నీళ్ళేంటి? అలా మోకాళ్ళ మీద కూర్చొని ఏడవడం ఏంటి హేమంత్? నా చెల్లెలను క్షమించడం ఏంటి? మీ చెల్లెల విషయంలో నేను ఘోరమైన తప్పు చేశానండి. ఏం మాట్లాడుతున్నావు హేమంత్? నా చెల్లెల విషయంలో నువ్వు తప్పు చేయడం ఏంటి? అసలు మా చెల్లెలు నీకు ముందే తెలుసా? తెలుసండి. 4 నెలల క్రితం ఓ రాత్రి బాగా మందు తాగి ఆ మైకంలో ఈ అమ్మాయిని పాడు చేశానండి. మీ మగాళ్ళంతా తాగితే మనుషులు కాదరా, మృగాలవుతారా? మీరు తాగితే ఆడవాళ్ళందరూ మీకు హీనంగా కనిపిస్తారా, బానిసలుగా కనిపిస్తారా? అమూల్య, ఆగు. వదలండి,
పార్థు అమూల్య, విడు ఆగు. విడు అమూల్య ఏంటి ఆవేశం? వీడెవడో కాదు పార్థు గారు. నా చెల్లెల జీవితానికి అన్యాయం చేసి మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతోంది ఈ దుర్మార్గుడే. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు వీడే పార్థు గారు. ఒరే పారదు, ఈ అబ్బాయి తప్పు చేస్తే ఆ నింద నీ మీద వేసుకున్నావురా నువ్వు? అవును నాన్న. లావణ్య జీవితం ఏమైపోతుందని భయపడి ఈ నింద నా మీద వేసుకున్నానా? ఉదయ్ ఎంత మంచివాడ్రా. అసలు ఉదయ్ తమ్ముడిని చెప్పుకునే అర్హత కూడా నీకు లేదు. రండి వదిలి గారు, రెండనే గారు. ఏంటమ్మా ఏమైంది? మీ చిన్న కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మా పారదు కాదు, ఈ అబ్బాయే. మీ కూతురు జీవితం నాశనం కావడానికి కారణం మా పార్దు కాదు, ఇదిగో ఈ అబ్బాయే. ఏంటి వీడా? వీడా నా కూతుర్ని పాడు చేసింది? అవును. ఒరేయ్, నువ్వే కదరా నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడావు. కానీ నా కూతురు ఎందుకురా భక్షించావు? ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనా? నా కూతురు చేత నాశనం చేస్తావా? నిన్ను నిన్ను చూడండి, నేను మీకు చెప్పాను కదా ఒక అమ్మాయి జీవితానికి అన్యాయం చేశానని. ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం వెతుకుతున్నానని. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి. ఇలా ఎంతమందిని పెళ్లి చేసుకుంటారని చెప్పావురా? ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేసావురా? ఇలా ఎంతమంది కడుపు చేశావు? నిన్ను 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 భానుమతి వదలండి. భానుమతి వీడిని నేను చంపేస్తాను. వదిలేయ్. వీడిని చంపేస్తాను. భానుమతి వదిలే. లేదండి, వీడిని చంపేస్తాను. వీడిని చంపేస్తాను. వీడు నా అల్లుడు అవ్వకూడదు. వీడు నా అల్లుడు అవ్వకూడదు. అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే. అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే. భగవంతుడా, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. ఈ దుర్మార్గుడు నా కూతురు జీవితం నాశనం చేసేశాడు. ఒరేయ్, నిన్ను చంపేస్తాను.
డెడ్. చనిపోయాడు. ఎంత పనిచేసావు భానుమతి. ఏంటొదిరి గారు ఇలా చేశారేంటి? తప్పు చేసిన వాడు తనకి తానుగా తప్పు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటానని అడిగాడు కదా. దొరికిన వాడికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయకుండా ఇలా చేశారేంటొదిరి గారు? చంపేశాను, వీడి నేనే చంపేశాను. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, నా కూతురు మెళ్ళ మీరే తాళి కట్టాలి అల్లుడు గారు. నా కూతుర్ని మీరే పెళ్లి చేసుకోవాలి. నా కూతురు ఈ ఇంటికి మాత్రమే కోడలు అవ్వాలి. నా కూతుర్ని మీరే పెళ్లి చేసుకోవాలి, మీరే పెళ్లి చేసుకోవాలి, మీరే పెళ్లి చేసుకోవాలి. అవును అల్లుడు గారు, నా కూతుర్ని మీరే పెళ్లి చేసుకోవాలి. నా కూతురు మెళ్ళ మీరే తాళి కట్టాలి. అవును అల్లుడు గారు, నా కూతుర్ని మీరే పెళ్లి చేసుకోవాలి. నా కూతురు మెళ్ళ మీరే తాళి కట్టాలి. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. ఇది కళ. ఇలాంటి దిక్కుమాల కళ వచ్చిందేంటి? ఆ రామకృష్ణ కూతురు నా కూతురు మొక్కలకి నీళ్లు పోయటమేంటో, ఆ హేమంత్ గాడు అమూల్యకి ఎప్పటి నుంచో తెలిసినట్టు మాట్లాడటమేంటో, వాడితో అమూల్య లోపలికి రావడమేంటి, ఇంట్లో వాళ్ళందరూ అలా పరిచయస్తుల్లా మాట్లాడటమేంటి? అమ్మయ్య, ఇదంతా కల కాబట్టి బతికిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగకూడదు. అసలు హేమంత్కి లావణ్య కనిపించకూడదు. ఏదో ఒక విధంగా ఆ హేమంత్ని దరిదాపుల్లో ఎక్కడ లేకుండా దూరంగా పంపించాలి. హాయ్ హేమంత్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద లోపలికి వెళ్దాం. రా హేమంత్, కూర్చో. ఆ, మేడం, పార్థో సార్ లోపల గదిలో రెడీ అవుతున్నారు, వచ్చేస్తారు. ఇంతకీ మా ఉదయ్ మాస్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు హేమంత్? ఇంకో 2-3 రోజులు లేట్ అవ్వచ్చన్నారు మేడం. హేమంత్, నువ్వేంటి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉంటావు? అబ్బే అదేం లేదండి, బానే ఉన్నాను, అలాంటిదేం లేదు. ఓ, కొత్త కదా, మొహమాటం ఇంకా పోనట్టుంది.
దృష్టిలో పడ్డాడు. వాడిప్పుడు తెల్లటి గీతల చొక్కా, నల్లటి ప్యాంటు, నలుపు రంగులో ఉన్న పాదరక్షాలు ధరించి ఉన్నాడు. లావణ్య